పుయ్యండి మేడం, పుయ్యండి. టైం వేస్ట్ ఎందుకు? కాళ్ళ నొప్పులు చూసిన ఇప్పుడు కూర్చోవాలి నేను. సుమన్ శెట్టి గారు భయ్యా నిన్న సంజన గారు నామినేషన్ చేస్తుంటే ఇచ్చి పడేసారు. అట్లనే ఒక రేంజ్లో ఇచ్చారనమాట, మామూలు కూడా ఇవ్వలేదు. సంజన గారు కూడా ఏం మాట్లాడలేకుండా గమ్మునైపోయారు. మిగతా వాళ్ళందరూ హౌస్ మేట్స్ అయితే పక్క నవ్వుకుంటూనే ఉన్నారు. నాకైతే అసలు సుమన్ శెట్టి గారిని చూస్తే ఎవరన్నా కానీ ఏంటి ఇంత సైలెంట్ పర్సన్ ఇంత వైలెంట్కి కూడా మారతారా అని చెప్పేసి విధంగా చూపించారనమాట. ఆల్రెడీ ప్రియా గారికి ఆల్రెడీ చెప్పారు అంతకుముందు కుకింగ్ మీన్ కిచెన్ దగ్గర, మీరు అంత సైలెంట్గా ఉన్నారంటే మీరు మాలాగా మాట్లాడగలరా అని అనుకున్నప్పుడు చెప్పారు. చూడాలనుకుంటున్నారని చెప్పేసి నిన్న నామినేషన్లో మాత్రం చూపించేశారు ఆయన. మాట్లాడేసరికి సంజనకు కూడా ఆమె ఫ్లిప్ అవుతుంది, మళ్ళీ ఈయన ఫ్లిప్ అవుతున్నారు, ప్లేట్ మార్చేస్తున్నారు, ప్లేట్ తిప్పేస్తున్నారు అంటున్నది. ఆమెకు మాట్లాడడానికి నోరు లేక సమాధానం చెప్పలేక గమ్మున వెళ్ళిపోయింది అంతే తప్ప అంతకుమించి ఏం లేదు. ఆయన డైరెక్ట్ నామినేషన్లోకి వచ్చారు, ఎవరు కూడా నామినేట్ చేయలేదు. ఈమె యాజ్ అ కెప్టెన్గా పవర్ ఉంది కాబట్టి మాత్రమే ఆయన నామినేషన్స్లోకి వచ్చారు, లేకపోతే ఆయన నామినేషన్స్లోనే ఉండేవాళ్ళే కాదు. లెట్స్ ఈసారి నామినేషన్స్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎవరు మిగతా వాళ్ళందరూ ఎవరు సేవ్ అవుతారని చెప్పేసి చూద్దాము. మీరు ఎవరిని ఎలిమినేట్ అయితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారో ఒకసారి కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి.